వాళ్ళు ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిరో మీరే ఫూల్స్ అవుతారు చూడుర్రి ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించబోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. అండ్ ఇంకో సరే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సాంగ్ గురించి చెప్తున్నా. సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇది ఎప్పుడో 6 months బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్ లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడొచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరు నేను ఉండాలి, ప్రతి ఒక్కరు నా మొబైల్లో లైక్ సుహేల్ గారు కనబడ్డారు రాబాయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ శ్రీను, మంచి సాంగ్ ఇచ్చినందుకు. రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి నా పేరు నివేత అని వస్తుంది, నివృత్తి వైబ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సాంగ్ ని మీ ప్లాట్ఫామ్ లో తీసుకున్నందుకు. వెరీ హ్యాపీ. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సోషల్ మీడియా లైక్ ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే జనాల్లో. ఒకప్పుడు ఎవరికి టాలెంట్ చూపించుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకుండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అగ్గిపెట్ట మచ్చ కూడా కనబడ్డాడు ఒక సినిమాలో, ఏది మన కిరణాపురం సినిమాలో లాస్ట్ టైం ఒక సినిమా వచ్చింది. సో చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అట్లా కూడా వస్తున్నారు సో చాలా మంది. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అందరికి చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా కూడా ప్లాట్ఫామ్ నుంచి మంచి ఫేమ్ సంపాదించుకొని సినిమాల్లో ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది. నేను ప్రతి దగ్గర ఒకటే చెప్తాను, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్, షారూక్ ఖాన్, మీరు కన్నడలో యష్, మన శివకార్తికేయన్ గారు తమిళ్లో, అండ్ కెవిన్ కూడా కొత్తగా కెవిన్. సో వీళ్ళందరూ ప్రతి ఇండస్ట్రీలో చిన్న టీవీ నుంచి, యాంకరింగ్ నుంచి, యూట్యూబ్ నుంచి స్టార్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఇలాగే మన తెలుగులో కూడా ఎవరు సీరియల్ చేసినా లేకపోతే యాంకరింగ్ చేసినా లేకుంటే చిన్న లైక్ యూట్యూబ్ లో నుంచి వాళ్ళ టాలెంట్ కానీ ఇలా వాళ్ళకి వాట్ దే ఆర్ క్యాపబుల్ ఫర్ అని చెప్పేసి వాళ్ళు చూపించడం అలాంటివి చేస్తున్నప్పుడు తెలుగు ప్రజల దగ్గర నుంచి కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చేస్తే వాళ్ళని కూడా స్టార్ చేయండి మీరు. అది ఒక్కటే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన నేను కూడా నా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవన్నీ ఉండడం వల్ల నేను సీరియల్ చేసిన, బిగ్ బాస్ కి పోయిన, సో యూనో ఆల్బమ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన అప్పట్లో. సో ఇవన్నీ చేస్తూ ఉన్నా నేను. సో ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే కేవలం కారణం నాకు టీవీ ఇండస్ట్రీ, అది కూడా స్టార్ మాలో నేను చేసినందుకు. సో నేను అదే చెప్తున్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా అలా ఒక స్టార్ ని మీరు పుట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరు ఎవరు వచ్చినా కూడా, నేననే కాదు ఎవరు వచ్చినా కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి అది ఒక్కటే కోరుకుంటున్నాను. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళని మీరే మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నమ్ముతూ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ బూట్కట్ బాలరాజు ఉంది, సో అది కూడా రిలీజ్ ఉంది. సో ఆ సినిమా కూడా లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అది కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గమ్మత్ సాంగ్ ఫనీ పూజిత, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేదు తను పాపం, చెప్పగానే వచ్చి లైక్ ఒక మాట మాట్లాడకుండా ఫెసిలిటీస్ నాకు ఏసీలు కావాలి అది కావాలని చెప్పేసి లేకుండా పాపం వచ్చి సాంగ్ చేసి వెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫనీ పూజిత. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, సో వింజు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ శ్రీను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, బట్
ఒకటే లాస్ట్కి అందరికి ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, సీరియల్ నుంచి వచ్చినా, యాంకర్ నుంచి వచ్చినా, ఏమైనా కూడా ఒకటి ఏదో చెప్తాం సో ఒకటి జస్ట్ ఎంకరేజ్ చేయండి, సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏదో అనుకున్నా రాలేదన్నా. సో నా హార్ట్ బ్రేక్ అయిందన్న ఈరోజు సడన్ గా. సో ప్రతీష గారు ఇందాక మ్యారేజ్ అయిపోయింది అన్నారు. సో ఓకే పర్లేదు, ఏం చేస్తామే ఆడు అందుకే ప్లేట్ తిప్పేసిండాడు. అందుకే అమ్మాయి అప్పటిదాకా అమ్మాయి అక్కడ కూర్చోనంటే పిలిచిండ, పెళ్ళి అయిపోయింది అనగానే మళ్ళీ ఆమెను పిలిచిండు. చూడు తెలియదు ఆయన కూడా తెలియదు అని చెప్పారు. నార్మల్గా మీరు ఇంతకు ముందు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు మీరు ఒకటి అనుకొని వెళ్ళి ఉంటారు కదా, బిగ్ బాస్ వెళ్ళి ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చాక మీకు కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది కదా, హౌ యూ ఫీలింగ్ ఫర్ దట్? అంటే ఫస్ట్ ఒకటి చెప్తా, ఇందాక ఒకటి అనుకుని వెళ్ళారు కదా బిగ్ బాస్ కన్నప్పుడు. నిజం చెప్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, నాకు ఒక 1 లక్ష ఏదో అప్పు ఉండే, నాకు వారానికి 1.5 lakh రెమ్యునరేషన్ ఉండే. 1.5 lakh వీళ్ళందరికంటే పెద్ద ఎత్తులు వచ్చినాయి వీళ్ళకి, వీళ్ళకి రోడ్ రైడర్లకి, అది వేరే విషయం. ఈడైతే ఫేక్ ఇండీడు నా దగ్గర 25,000 ఎక్కువ చెప్పుకున్నాడు ఈడు. ఆయన కూడా అంతే వచ్చినాయి. నీకు ఎంతరా అంటే 1.75 అన్నాడు, కానీ బయటకు వచ్చిన లిస్టు 1.5 ఉన్నది. ఈడు మళ్ళీ 25,000 ఎక్స్ట్రా చెప్పుకున్నాడు ఈడు భయపడ్డాడు. 10 లక్షలు ఎక్కువ ఇచ్చినారు. సరే, సో నేను ఎందుకు వెళ్ళానంటే, నేను వెళ్ళేటప్పుడు లైక్ బిగ్ ఫేస్ లైక్ నువ్వు వెళ్ళాను కానీ అమరాజ్ శేఖర్ గారు లాస్ట్ చెక్క వెళ్ళినప్పుడు నేనేంటంటే నేను అన్నకి లెగ్ బాగాలేక బయటకు వచ్చి లేకుంటే హీ వాజ్ లైక్ టాప్ 5లో హీఈస్ ద 1%. ఈయన టైటిల్ విన్నర్ అయ్యేటోడు నాకు తెలిసి ఉంటే మాత్రం. సో అంత బాగా ఆడేవాడు గేమ్ అది. సో 2 వారాలు ఉంటేనేమో 3 లక్షలు వస్తాయి, అప్పుడే 10 మందికి తెలుస్తా చాలు అని చెప్పేసి అనుకుని నేను వెళ్ళిన బిగ్ బాస్ కి. నిజం చెప్పాలంటే బట్టలు కూడా 2 weeks మాత్రమే నేను కొనుక్కున్నా. నేను కట్ చేస్తే నేను 3rd week అయిపోయింది, 4th week అయింది. ప్రతిసారి నామినేట్ అయినప్పుడు భయపడేటోడు, ఇక వీగినట్టు ఇక నేనని. ఇక వాడికి నా నామినేషన్ ఉన్నప్పుడు నేనే అవుట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇట్లా పెట్టి. అన్ని 2 రాగానే షాక్ అయిపోయినా, నేనున్నాను అదేమో అని చెప్పేసి. ఎందుకురా పోయి నేనెందుకు ఉన్నాడు, ఘోరంగా ఆడాడు. ఆడతాడు సైతానే ఆడు ఘోరంగా ఆడేటోడు. సో గలీజ్ ఆడేటోడు, అంటే ఆ దగ్గర పోవాలంటే భయపడేటోళ్ళు అనమాట. సో అట్లా ఆడిండు. సో వాడు సో నేనైతే ఒక 2 weeks ఉంటా అని చెప్పేసి వెళ్ళినా. నాకు కొంచెం అప్పు వెళ్ళిపోతే 1.5 lakh ఈ కరోనా టైం పైసలు నాకు ఖర్చులకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి పోయినా. కట్ చేస్తే ఇక లాస్ట్ పెట్టబట్టుకుని బయటకు వచ్చిన. సో ఇంకోటి ఏదో దాని తర్వాత వచ్చిన తర్వాత మీకు కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ, నెక్స్ట్ బూట్ కట్ బాలరాజ్ కానీ, ఎలా అనిపిస్తుంది ఆ రిసీవ్మెంట్? హ్యాపీ అనిపించింది. నేను ఒకటే కోరుకున్నా, సో థియేటర్లో ఒక హౌస్ఫుల్ ఉండాలి, నా కోసం సినిమా చూడాలి ఆడియన్స్ అని చెప్పేసి అనుకున్నా. సో అది మిస్టర్ ప్రెగ్నెంట్ తోని నేను ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు అది 3rd day కూడా నేను లైక్ మన నెక్సస్ మాల్కి వెళ్తే హౌస్ఫుల్ ఉండే. సో చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. మంచి సినిమా చేసి నేను మిత్రులు తీసుకొస్తే అందరు చూసారు. సో బూట్ కట్ బాలరాజు కూడా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఏంటంటే ఆల్రెడీ అఫ్రోజ్ ఈ సాంగ్ మీద వీడియో షూట్ కూడా చేసేసుకున్నాడు. ఆయననే హీరోయిన్ పెట్టేసుకొని చేసేసిన తర్వాత నేను వీళ్ళిద్దరు చెప్పట్లేదు, వీళ్ళిద్దరు అన్నారు కదా, యాక్చువల్ నేను కదా, వాళ్ళిద్దరు లంగాళ్ళు. అదే సో సీన్ సాంగ్ చేసేసారు వీళ్ళు. నేనేమో వీళ్ళు వేరే సాంగ్ చేద్దామంటారు, ఈ సాంగ్ వద్దు అంటారు. ఏంది ఎందుకు వద్దు అంటారు నాకు అర్థమైతలేదు. వేరే సాంగ్ చేద్దామన్నా ఇది వేరే సాంగ్ వినిపిస్తారు. కట్ చేస్తే మెల్లగా వచ్చి అన్నా ఆల్రెడీ సాంగ్ హమ్మాయి కడిగా భయ్య అని చెప్పేసి మొత్తం వీడియో సాంగ్ చూపెట్టిండు. నేను అన్నా నువ్వు ఏం చేస్తావు, నేను ఇదే సాంగ్ చేస్తా అని చెప్పేసి చూస్తున్నా. సరే అని చెప్పేసి ఇక దీంతో పాటు అది కూడా రిలీజ్ చేస్తాడు వరకు ఏమైతే అన్నారు. ఒకటే రిలీజ్ చేయ ప్లీజ్, మీరు కనీసం మీరు అగ్రిమెంట్ చేయించుకోండి. ఇంకో వీడియో ఉన్నది, జాగ్రత్త. ఎప్పుడైతే మెహబూబ్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఈవెంట్ వచ్చినప్పుడు మీకు ఇలా ఫిజికల్ దాని గురించి బాగా వైరల్ అయింది కదా, ఆన్సర్ ఏం చెప్తారు? నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాను. సో నేను ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది అని అడిగినాం.
మా మైండ్ సెట్ ఎక్కడ వరకు ఉంటాయి అంటే లోపల ఉన్న మాకు ఇంత ఉంటుందో తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు ఇంత పేరు సంపాదించడం తెలియదు కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అంటే ఇట్లా అన్నాడు ఏదో ఇట్లా అన్నాడు, నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను ఒకవేళ సిగ్నల్ చూసి నేను చేసిన అంటే నిజంగా చెప్తే నేను ఒప్పుకునేటండి 100% ఇప్పటికి కూడా ఒప్పుకుంటా. ఏమైతుందో ఒప్పుకోవడానికి, బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటువంటి, 20 లక్షలకు ఓకే అనేటువంటి, 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు. సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అయ్యేది ఏంటిదంటే ఓకే నాకు 25 లక్షలు గెలిచినవాడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ అఖిల్తో ఆ డిస్కషన్ చేసుకున్నాను. అట్లా నేను తీసుకున్నాను. డాడీ కూడా చెప్పిండు సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి. సో ఇంకేం కావాలి అందులో, సిగ్నల్ అనేది రాంగ్, అది ఇప్పటికి కూడా వస్తుంటాయి కమెంట్స్, అందులోకి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన, సో నేను ఒకటే చెప్తాను, అందులోకి బయటికి వచ్చేసి అదంతా పక్కన పెట్టేసి నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేదా నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు తమిళ్, మలయాళం, అదేంటి కన్నడ, ఈ అన్ని లాంగ్వేజెస్ లో ఏదైతే అందరూ లైక్ చిన్న స్క్రీన్ నుంచి స్టార్స్ అవుతున్నారు అట్లా తెలుగులో కూడా కొంతమంది అవ్వాలి, మీ సపోర్ట్ ద్వారా అవ్వాలని సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాస్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి. నాకు అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రిలీజ్ చేస్తాను. ఏం చేస్తాను అదే చెప్తా. ఇప్పుడు ఒకటి ఇప్పుడు లోపల ఎట్లుంటదంటే లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి 10 మందితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి అవుతామన్నమాట. సో లోపల ఏంటంటే తెలియకుండానే మనం మన కంట్రోల్లో ఉంటాం. అట్లా నాకు కూడా అయింది హౌస్ లో, నాకనే కాదు అందరికీ అయింది. ఈడు కూడా మొత్తం అరిచి ఈడైతే ఏడ్చిండు అట్లా నాకు గుర్తుంది మన రోబో టాస్క్ అప్పుడు. అక్కడ ఏందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టింది తెలుసా, నాకు అర్థం కాదు, అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లుంటాయి, ఎందుకంటే లోపల ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరి క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు, ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలా కూల్గా ఉంటాడు, కోపం రాకుండా. వీడు అసలు కూల్గా ఉండు, మనలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉంటారు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్ గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్ గా పాపం చాలా మంచోడాడు, చాలా మంచోడు. వాడు ఎప్పుడు అట్లా చేయలేదు, ఆ లోపల ఎందుకు అట్లా ఏదో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. అన్న ఇందాక మీరు నేనైతే ఎక్కించుకొని పోయేవాడిని వైలెన్స్ మాట్లాడటం అంటే ఒకటన్నా వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నది అనుకో అన్న, అద్దాలు వలకొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఒకవేళ నేను కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి నా ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫ్ అయిపోయింది. నా లైఫ్ అయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ, సైలెంట్ కూడా ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము, బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఏదో మొత్తం ఎక్కించుకోం కదా అన్న, పోయి రివర్స్ లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు, ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే
ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్ కి రియాక్షన్ ఉంది, డెఫినెట్ యాక్షన్ కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే. అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్ గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది అని చెప్పేసి ఇది చేస్తారు? డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎప్పుడు కనబడాడు, కానీ చెప్తా నేను అదన్నా నేను చెప్పేది. తేడా ఏముందన్న? తేడా మంచికి మంచి, చెడుకు చెడు, ఏం చేయలేమన్నా. ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం. చట్టాన్ని చేతులకు తీసుకురావడం చట్టం అంటే ఇప్పుడు ఒక్కటన్నా, ఆ టైంలో అర్థం కలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండు అన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అన్న. సో రివర్స్ 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. డైరెక్టర్ రమేష్ రాజు గారు పెట్టుకున్నాను కాబట్టి డెఫినెట్లీ ఓకే, ఒక ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఆ యూటిలైజ్ చేసుకున్నప్పుడు చూసి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో బూట్ కట్ టీజర్ రాగానే మళ్ళీ ఇంకొకటి, అంటే నేను మొన్న రీసెంట్ చాలా స్క్రిప్ట్స్ విన్నా, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి ఫిబ్రవరిలో లాంచ్ ఉంది. సో అదే చెప్తున్నా, ఏంటంటే ఎదుటోళ్ళకి నచ్చింది, ఓకే